రాజకీయాల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా మనలాంటి సామాన్యులు బయట ఉన్నప్పుడు కావచ్చు. ఎవరైనా సరే పైగా ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరో ఎక్కడ ఏం మాట్లాడినా ప్రపంచానికి తెలిసిపోతున్న ఈ యుగంలో నోట్లోంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ వర్తిస్తుంది. అందరికంటే ఎక్కువ వల్లభనేని వంశీ అనే ఆయనకి వర్తిస్తుంది. నోటికి ఏది వస్తే అది. మనిషి పుట్టుక గురించి, లోకేష్ పుట్టుక గురించి, లోకేష్‌కి ఫాదర్ వేరే వాళ్ళన్నట్టు. అంటే ఎంత నీచమైనటువంటి పదజాలం, ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ చూడండి. మీకు ఇబ్బందుంది లోకేష్‌తో. రాజకీయంగా ఖండించండి. ఆయన మీద పోటీ చేసి గెలవండి. ఆయన్ని పక్కకి తోసేయండి. ఇదో పద్ధతి. అట్లాగే ఇటువైపు కూడా ఉన్నారు. టీడీపీ వైపు కూడా ఇట్లాంటోళ్ళు. అయ్యన్న పాత్రుడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడాయన. జగన్మోహన్ రెడ్డి గురించి. అలాంటి వాడిని పట్టుకెళ్ళి స్పీకర్ చేయడానికి నిజంగా బుద్ధుండాలి. ఇట్లాగా రాజకీయంగా ఎవరైతే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారో, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారో, వాళ్ళతో ముందు ఎవరి మీదైతే మాట్లాడారో వాళ్ళకి క్షమాపణ చెప్పించాలి. అటు అయ్యన్ పాత్రుడు అనే వ్యక్తి జగన్‌కి, ఇటు లోకేష్‌కి, ఫ్యామిలీకి వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు చెప్పిస్తంతో పాటు ముందు దాని తర్వాత ప్రజలకు కూడా చెప్పించాలి. ఎందుకంటే ప్రజల్లో ఈ రకమైనటువంటి భాష నార్మలేనేమో, ఇట్లా తిట్టుకోవచ్చేమో, మనుషుల పుట్టుకల గురించి ఇట్లా మాట్లాడొచ్చేమో, ఒక సీఎం జగన్ లాంటి సీఎం గురించి నరికేస్తా, చంపేస్తా అని వాగొచ్చేమో, ఇది నార్మలేనేమో, ఇట్లా అనుకోవచ్చేమో అని రానున్న జనరేషన్స్ చూసి నిజం అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఇది చాలా డేంజరస్ అంశం. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఆహ్, లెజిస్లేటివ్స్. చంద్రబాబు అయినా, జగన్ అయినా ఇట్లాంటి అంశాలను ఖండించాలి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ ఈళ్ళేం చేస్తారంటే చంద్రబాబు అయినా, జగన్ అయినా ఆటిలిని ఖండించకపోగా అసలు తెలుగుదేశం పార్టీ లాంటి అంత పెద్ద పార్టీ ఆఫీస్ మీద వైసీపీ శ్రేణులు మూకలు, అల్లరి మూకలు దాడులు చేస్తే, అబ్బే! నన్నేదో అంటే మరి కోపమొచ్చి ఆళ్ళు చేయరా అని జగన్మోహన్ రెడ్డి కవర్ చేయడం. సిగ్గు, శరం ఉండాలి అట్లా అనడానికి ఎవడికైనా. చంద్రబాబు నాయుడుకి అంతకంటే సిగ్గు, శరం ఉండాలి. ఏది పడితే అది వాగినటువంటి అయ్యన్న పాత్రని తీసుకొచ్చి స్పీకర్ చేయడానికి. ఏదో వాళ్ళని అనాలని గాదు. వాళ్ళ మీద కోపం గాదు. అర్థం జేసుకోండి అది ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం రానున్న జనరేషన్స్‌కి. నోటికి ఏది పడితే అది వాగిన వాళ్ళని వెనకేసుకురావడం అంటే ఇదే. వెంటనే ఖండించి వాళ్ళతో క్షమాపణ జెప్పిస్తే ఒక మంచి సొసైటీని బిల్డ్ చేసినోళ్ళవుతారు వీళ్ళు. అట్లా వాగుతూ, తిడుతూ కొడాలి నాని లాంటోళ్ళు, అచ్చెన్నాయుడు లాంటోళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వీళ్ళిద్దరిదే గదా! వాళ్ళు చేయకపోవటం. అంటే ఇక్కడ ఒకళ్ళని అంటున్నామని కాదు చెప్తున్నా. సో ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటువంటి విషయంలో తీవ్రమైన ప్రెషర్ ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల. ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందే అంటూ టీడీపీ శ్రేణులు కంకణం కట్టి కూర్చున్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల గోప్యంగా ఉంచి ఆయన విచారణ చేస్తున్నారని ఒక పక్క న్యూస్ వస్తుంది. ఇంకో పక్క లేదు ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు అట్లాంటిది ఏమీ లేదని ఇంకో పక్క న్యూస్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆయన ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకున్నారు. కోర్టులో ఆయన చాలా స్ట్రాంగ్‌గా బయటికి రాబోతున్నారు కోర్టులోంచి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అనేది సాధ్యం కాదు అనే మాట గట్టిగా వినిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి బెయిల్ ఇవ్వాలా? వద్దా? యెస్ బెయిల్, నో బెయిల్ అని కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో చూద్దాం.